ఈ గవర్నమెంట్ గురించి ఇంకా బాగా తెలియాలంటే ఒక ముచ్చట చెప్తా. గిడ పటాన్ చెరువులో సిగాచి అనే ఒక ఫ్యాక్టరీ ఉంటది, కెమికల్ ఫ్యాక్టరీ. ఆడ బాయిలర్ బ్రస్ట్ అయిపోయి దాదాపు 60-70 మంది చచ్చిపోయింది సిగాచి ఫ్యాక్టరీ మొన్ననే ఒక ఏడాది కింద. ఈ రేవంత్ రెడ్డి వచ్చింది అక్కడికి. నిన్న ఈడికి వచ్చిన కార్మిక మంత్రి వివేక్ గారు వచ్చింది అక్కడికి. ఈ ఇద్దరు ఆడికి వచ్చి ఏం చెప్పిండ్రు, చనిపోయిన కార్మికులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామని ఇటు రేవంత్ రెడ్డి ఇటు వివేక్ గారు ఇద్దరు చెప్పిండ్రు. ఇవాళకి ఏడాది అయింది. రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవాళటి వరకు ఇవ్వలేదు. ఆ కంపెనీ కూడా 20-30 లక్షలు ఇచ్చిండు తప్ప రేవంత్ రెడ్డి వచ్చాడు చెప్పిండు ₹1 కోటి ఇస్తా అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రివా ఇంకేమన్నా? ముఖ్యమంత్రి మాటకి ఎవరు ఇజ్జత్ ఉండాలనా వద్దా? రేవంత్ రెడ్డి వచ్చి ₹1 కోటి ఇస్తా అని శవాల మీద చెప్పొచ్చిండు. ఇవాళకి కూడా ఆ కార్మికులకు ఇవాళ ₹1 కోటి రాలే. అసలు రేవంత్ రెడ్డి చెప్పిన దానికి ఒక్కటన్నా పతారున్నది?